మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇజ్రాయిల్ మరోమారు తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. టెక్నాలజీ రంగంలో తనకు సాటి ఎవరూ లేరని మరోసారి నిరూపించుకుంది. తాజాగా మంగళవారం నాడు లెబనాన్లో ఒకటేసారి వేలాది పేజర్లు పేలి సుమారు 9 మంది మృతి చెందారు. మరో 2800 మంది గాయపడ్డారు. దీని వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉందని లెబనాన్కు చెందిన హెజ్బొల్లా ఆరోపిస్తోంది. అయితే ఇజ్రాయిల్ మాత్రం మౌనం పాటిస్తోంది. ఇక ఈ పేజర్ల పేలుళ్ల వెనుక కహానీ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో హమాస్ కు మద్దతుగా లెబనాన్ కు చెందిన హెజబొల్లా అనే టెర్రరిస్ట్ గ్యాంగ్ అండగా ఉంటుంది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి మొదలైన యుద్ధం తర్వాత తరచూ హెజబొల్లా టెర్రర్ గ్రూప్ ఇజ్రాయిల్ పై క్షిపణులతో దాడులు చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇజ్రాయిల్ కూడా ఒకటేసారి 3 దేశాలతో పోరాడుతోంది. ఒకటి పాలస్తీనా, రెండోది ఇరాన్, మూడోది లెబనాన్ కు చెందిన హెజబొల్లా టెర్రర్ గ్రూప్ తో తలపడుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో ఇజ్రాయిల్ ను ఢీకొట్టే దేశం ఏదీ లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే తమ దేశానికి హాని తలపెట్టిన వారు ప్రపంచంలో ఏ మారుమూలన దాక్కున్నా తన టెక్నాలజీతో లేపేయటంలో ఇజ్రాయిల్ దిట్ట. దీనికి ఇటీవల మీడియాలో బోలెడన్న కథనాలు వచ్చాయి కూడా. టెక్నాలజీపై ఇజ్రాయెల్ కున్న పట్టును దృష్టిలో ఉంచుకుని హెజబొల్లా మిలిటెంట్లు పాలస్తీనాపై యుద్ధం మొదలైనప్పటి నుంచి మొబైల్ ఫోన్లను వినియోగించడం నిలిపివేసింది. మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని భావించి హెజబొల్లా ముందు జాగ్రత్త చర్యగా తమ బృందాలను మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి గతంలో అంటే మొబైల్ ఫోన్లు రాకముందు వాడిన పేజర్లను వాడటం మొదలుపెట్టింది. హెజబొల్లా మిలిటెంట్లు తమ సమాచారాన్ని తమ సొంత టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని పేజర్ల ద్వారా సమాచారాన్ని పంచుకునేవారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ ఈ టెక్నాలజీని కూడా హ్యాక్ చేసిందని అనుమానిస్తున్నారు. మంగళవారం నాడు లెబనాన్లో మధ్యాహ్నం 3:30 గంటలకు ఏకకాలంలోనే వేలాది పేజర్లు పేలిపోయాయి. దీంతో 9 మంది మృతి చెందగా సుమారు 2800 మంది గాయపడ్డారు. వారిలో సుమారు 200 మంది పరిస్థితి విషమంగా ఉందని లెబనీస్ వైద్య శాఖ మంత్రి ఫిరాస్ అబీద్ చెప్పారు. ఇక లెబనాన్ ఇరాన్ రాయబారి మోజ్తాబా అమిని కూడా గాయపడిన వారిలో ఉన్నారు. ఇక లెబనాన్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ గాయపడిన వారిలో చాలా మంది ముఖాలకు, చేతులకు, కడుపులో గాయాలయ్యాయని చెప్పారు. పేలుళ్లు కేవలం లెబనాన్లోనే కాదు, పొరుగున ఉన్న సిరియాలో కూడా జరిగాయి. ఇక్కడ కూడా పేజర్లు పేలి సుమారు 14 మంది గాయపడ్డారు. ఇక లెబనాన్ పేలుళ్లలో హెజబొల్లా ఎంపీ 2 కుమారులు అలీ అమ్మార్, హసన్ పడాలల్లా కూడా ఉన్నారు. అయితే ఈ పేజర్లు పేలిపోవటానికి గల కారణాల గురించి వివిధ రకాలుగా ఊహాగానాలు లెబనాన్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో పేజర్లలోని లిథియం బ్యాటరీలు వేడెక్కి పేలిపోయాయని, దీనికి కారణం ఎలక్ట్రానిక్ సిగ్నల్ బ్రీచ్ చేయడం. ఉదాహరణకు సైబర్ అటాక్ మాదిరిగా చేయటం వల్ల హీట్ ఎక్కి పేజర్లు పేలిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. మరికొందరు వాదన ఏమిటంటే పేజర్లు సరఫరా చేసినప్పుడే లోపల పలుచటి పేరుడు లాంటి లైనింగ్ ఇవ్వటం వల్ల జరిగిందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి వివరణ మాత్రం వెలువడలేదు. ఇక హెజబొల్లా మాత్రం పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద సెక్యూరిటీ ఉల్లంఘన ఇదే అని చెబుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే అన్ని పేజర్లు ఒకటే సమయంలో పేలటం. తమ కమ్యూనికేషన్ వ్యవస్థను ఇజ్రాయెల్ హ్యాక్ చేసిందని లెబనాన్ ఆరోపిస్తోంది. హెజబొల్లాకు లెబనాన్లో గట్టిపట్టుంది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత ఏడాది అక్టోబర్ 7వ తేదీ నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్పై లెబనాన్ ప్రతిరోజు క్షిపణులతో దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులనే లక్ష్యంగా తరచూ దాడులకు తెగబడుతోంది.
దీనికి కౌంటర్గా ఇజ్రాయెల్ కూడా తరచూ లెబనాన్పై క్షిపణులతో దాడులు చేస్తోంది. హెజబొల్లాకు చెందిన టాప్ కమాండ్ను షెకూర్ను ఇజ్రాయెల్ క్షిపణులతో లేపేసిన విషయం తెలిసిందే. దీంతో లెబనాన్ రెచ్చిపోయిన ఇజ్రాయెల్పై తరచూ దాడులు చేస్తోంది. హెజబొల్లాకు చెందిన అధికారులు ప్రస్తుతం సెక్యూరిటీతో పాటు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఒకటేసారి వేలాది పేజీలు పేలటానికి గల కారణాలేంటో నిగ్గు తేల్చే పనులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ సైకలాజికల్ వార్ మొదలుపెట్టిందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఇక పేజర్ల విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ డివైస్లు మొబైల్ ఫోన్లు రాకముందు 1990 నుంచి 2000 సంవత్సరం వరకు పేజర్లు యావత్ ప్రపంచంలో పెద్ద ఎత్తున వినియోగించి టెక్స్ట్ మెసేజ్లు పంపేవారు. పేజర్ల తర్వాత మొబైల్ ఫోన్ల జమానా వచ్చింది. అటు తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ప్రస్తుతం యావత్ ప్రపంచం స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్లను తయారు చేసింది కూడా ఇజ్రాయెలే. స్మార్ట్ ఫోన్లు వాడితే హ్యాక్ చేసి ఇలానే పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని హెజబొల్లా టెర్రరిస్టులు దాన్ని పక్కన పెట్టి పేజర్లకు వెళితే అక్కడ ఇజ్రాయెల్ నుంచి తప్పించుకోలేకపోయారు. మొత్తానికి చూస్తే ఈ రౌండ్లో కూడా ఇజ్రాయిల్ మరోమారు తన సత్తా ఏంటో చూపించింది. ఇటు హెజబొల్లా టెర్రరిస్టులు మరో రౌండ్ రాకెట్లు పేల్చే ముందే వారి పేజర్లు పేలి ఆసుపత్రుల పాలయ్యారు. లెబనాన్లో ఎక్కడ చూసినా పేలుళ్లతో హాహాకారాల సీన్లు కనిపించాయి. మరి ఇజ్రాయిల్పై లెబనాన్ తన ప్రతీకారం ఎలా తీర్చుకుంటుందో త్వరలోనే తేలిపోతుంది.